श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा साई
बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई
बाबा साईं 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 47వ అధ్యాయము. వీరభద్రప చెన్నబసప్పల కథ. గత అధ్యాయంలో 2 మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించెను. ఈ అధ్యాయంలో కూడా అట్టి పూర్వ వృత్తాంతములో వర్ణించు వీరభద్రప యొక్క చెన్నబసప్ప యొక్క కథలు చెప్పుదుము. శ్రీ సాయి రూపము పావనమైనది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగిడించినచో ఎన్నో గత జన్మల విచారములను నశింపజేసి ఎంతో పుణ్యము ప్రాప్తించినట్లు చేయును. వారి దయాదృష్టి మనపై బరపినచో మన కర్మ బంధములు వెంటనే విడిపోయి మనం ఆనందములు పొందేదము. గంగానదిలో స్నానం చేయి వారి పాపములన్నీ తొలగును. అట్టి పావనమైన నది కూడా యోగులు ఎప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నీ వారి పాదధూళిచే పోగొట్టెదరాయని ఆతురతతో చూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొని పోవునని గంగామాత తెలియను. యోగులలో ముఖ్య అలంకారము శ్రీ సాయి. పావనం చేయు ఈ క్రింది కథను వారి నుండి వినుడు. వీరభద్రప్ప చెన్నబసప్పల కథ.
సాయిబాబా ఒకనాడు ఇట్లు చెప్పదొడిగాను. ఒకనాడు ఉదయం ఉపాహారం ముగించిన తర్వాత వ్యాహ్యాళికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరి తిని అలసిపోవడిచే అతడు విశ్రాంతి నొంది తిని చేతులు కాళ్ళు కడుకుని స్నానం చేసి హాయిగా కూర్చునింటిని. అతట చెట్ల నీడలున్న కాలి త్రోవ బండి త్రోవ రెండునూ కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచుండెను. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి బెకబెకలాడుట పెట్టిని. చెక్కుముకు రాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా ప్రక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనములకు రమ్మని వినయంతో ఆహ్వానించాను. అతడు చిలుము వెలిగించి నాకు అందజేసెను. కప్ప బెకబెక మగనుట తిరిగి విలిపించాను. అతడు అదేమీయో తెలుసుకొనగోరాను. ఒక కప్ప తన పూర్వజన్మ పాపఫలమును అనుభవించుచున్నదని చెప్పి తిని, గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలను అనుభవించి తీరవలేను. దానిని గురించి దుఃఖించడంతో ప్రయోజనం లేదు. వాడు చిలుముని పీల్చి నాకు అందజేసి తానే స్వయంగా పోయి చూచి వచ్చేదని చెప్పాను. ఒక కప్ప పాము చే పట్టుకొనబడి అరుచుచుండెను. గత జన్మలో రెండును దుర్మార్గులేగాన ఈ జన్మ ఎందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహంతో అనుభవించుచున్నవని చెప్పి తిని, అతడు బయటికి పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకుని ఉండుట చూచాను. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషములలో పాము కప్పను మృంగునని చెప్పాను. నేను ఇట్లాంటిని లేదు, అట్లు జరగనేరదు. నేనే దాని తండ్రిని, నేను ఇచ్చటనే ఉన్నాను. పాము చేత కప్పను ఎట్లు తినిపించేదను? నేను ఇక్కడ ఊరికి ఉన్నానా? దాన్ని ఎట్లు విడిపించేదనో చూడు. చిలుము పీల్చిన పిమ్మట మేము ఆ స్థలమునకు పోతిమి. అతడు భయపడిను. నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించాను. పాము మీద పడి కరుచులని వాని భయం. అతని మాటలు లెక్కించగా నేను ముందుకు పోయి ఇట్లాంటిని, ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మ ఎత్తి పశ్చాత్తాపడలేదా? నీవు సర్పజన్మం ఎత్తినప్పటికీ వారి ఎందు శత్రుత్వం వహించి ఉన్నావా? సిగ్గులేదా? మీ ద్వేషములను విడిచి శాంతింపుడు. ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యారు. కప్ప కూడా గంతు వేసి చెట్ల పొదలలో దాటెను. బాటసారి ఆశ్చర్యపడిను. మీరన్న మాటలకు పాము కప్పను ఎట్లు వదిలి అదృశ్యమయ్యారు? వీరభద్రప్ప ఎవరు, చెన్నబసప్ప ఎవరు? వారి శత్రుత్వమునకు కారణమేమి అని అతడు ప్రశ్నింపగా, అతనితో కలిసి చెట్టు మొదటికి పోయితివి. చిలుము కొన్ని పీల్పులు పీల్చి అతనికి వృత్తాంతమంతా ఈ రీతిగా బోధించితిని. మా ఊరికి 4-5 మైళ్ళ దూరంలో ఒక పురాతన శివాలయం గలదు. అది పాతబడి శిథిలమయ్యను. ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరమ్మతు చేయుటకై కొంత ధనము ప్రోగు చేసిరి. కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి. మరమ్మతు చేయుటకు అంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వ్రాయు బాధ్యత వానిపై పెట్టిరి. వాడు పరమలోభి. దేవాలయంను బాగు చేయటకు చాలా తక్కువగా వ్యయం చేశారు. దేవాలయంలోనేమీ అభివృద్ధి కానరాలేదు. అతడు ధనమంతో ఖర్చు పెట్టాను. కొంత తాను మృంగెను. తన సొంత డబ్బు కొంచెమేనూ దానికే వెచ్చించలేదు. తీయని మాటలు చెప్పువాడు. అభివృద్ధి కాకుండా ఏవో కారణములు చెప్పేవాడు. గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా తగిన ధన సహాయం చేయనేడల మందిరము వృద్ధి కాదని చెప్పిరి. వాని అంచనా ప్రకారము పని సాగించవలసిందని చెబుతూ మరికొంత ద్రవ్యంను వసూలు చేసి అతనికి ఇచ్చరి. వాడు ఆ ధనమును పుచ్చుకొని పొరమూలనే ఊరక కూర్చుండెను. కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పెను, నీవు లేచి దేవాలయపు శిఖరమును కట్టుము. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చేదను. ఆమె ఆ దృశ్యమును తన భర్తకు చెప్పెను. అది ధనము ఎయ్యబగుడుకు హేతువగునేమో అని భయపడి ఎగతాళి చేయొచ్చు. అది ఉత్త స్వప్నమనియు దానిని నమ్మనవసరం లేదనియు, లేకునొచ్చో దేవుడు తనకు స్వప్నంలో కనపడి ఎలా చెప్పలేదనియు, తాను మాత్రం దగ్గర లేకుండాననియు, ఇది దుస్వప్నములుగా అనిపించుతున్నదనియు, భార్యాభర్తలకు విరోధము కల్పించినట్లా తోచుచున్నదనియు అతడు సమాధానం చెప్పాను. అందుచే ఆమె ఊరుకొనవలసి వచ్చాను. దాతలను బాధించి వసూలు చేయి పెద్ద మొత్తము చందాల ఎందు దేవునికి ఇష్టం ఉండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనా దైవం ఇష్టపడను. కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి కనిపించి ఇట్లనెను, భర్త దగ్గరనున్న చందాల గురించి చికాకు చెందన అవసరం లేదు. దేవాలయం నిమిత్తమేమైనా వ్యయం చేయమని అతని బలవంతం చేయవద్దు. నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము. కాబట్టి నీకిష్టమున్న సొంతముదేదైనా ఇవ్వవలెడు. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానం చేయ నిశ్చయించెను. ఆ లోబి ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసం చేయ నిశ్చయించుకున్నాడు. ఆమె నగలను ఎంతో తక్కువ ధరగట్టి 1000 రూపాయలకు తానే కొని నగదుకు బదులుగా ఒక పొలమును దేవదేయంగా ఇచ్చాను. అందులో భార్య సమ్మతించాను. ఆ పొలము వాని సొంతం కాదు, అది ఒక పేదరాలకు డుబ్కి అను ఆమెది. ఆమె దానిని 200 రూపాయలు కుదుపెట్టిండెను. ఆమె దానిని తీర్చలేకపోయాను. ఆ టక్కరి లోబి తన భార్యను, డుబ్కీని, దైవమును అందరినీ మోసగించాను. ఆ నేల పనికిరానిది, సాగులో లేనిది. దాని విలువ చాలా తక్కువ.
దానివలన ఆదాయం ఏమీ లేదు. ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి ఆధీనంలో ఉంచిరి. అందులో అతడు సంతసించెను. కొన్నాళ్ళకు ఒక చిత్రం జరిగెను. గొప్ప తుఫాను సంభవించెను. కుంభవృష్టి కురిసెను. లోభి ఇంటికి పిడుగుబాటు తగిలి వాడు వాని భార్య చనిపోయిరి. డుబ్కి కాలగతి చెందెను. తరువాతి జన్మలో ఆ లోభి మధురాపట్నంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్ప అనే పేరు నుండెను. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను. ఆమెకు గౌరి అని పేరు పెట్టిరి. డుబ్కి మందిర గొరవనింటిలో మగ శిశువుగా జన్మించెను. అతనికి చెన్నబసప్ప అని నామమిడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతను నా వద్దకు తరచుగా వచ్చుండెను. నా వద్ద కూర్చుండి మాట్లాడుతూ చిలింపించేవాడు. అతని కుమార్తె గౌరి కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా ఎదుగుచుండెను. ఆమె తండ్రి వరుణుగా వెదగుచుండెను. ఆ విషయమై చికాకు పడని అవసరం లేదని ఆమె భర్త తానై వెదుకుని వచ్చినని నేను చెప్పితిని. కొన్నాళ్లకు వీరభద్రపైన ఒక పేద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారింటికి వచ్చాను. పూజారి నా సమ్మతి ప్రకారము వానికి గౌరినిచ్చి పెళ్లి చేశాను. అతడు కూడా నా భక్తుడయ్యాను. ఏలన పిల్లను కుదిర్చిదని అతడు నా యందు విశ్వాసం చూపుచుండెను. వాడు ఈ జన్మలో కూడా ధనములకై మిగులు తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చి అతడు కుటుంబంతో నడిచి తనకు ఎక్కువగా ధనము వచ్చినట్లు చేయమని బ్రతిమాలుచుండెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగిను. ధరలు హఠాత్తుగా పెరిగిను. గౌరీ అదృష్టం కొలది పొలమునకు ధర పెరిగిను. కానుగ్గా ఇచ్చిన పొలము 1,00,000 రూపాయలు కమ్మిరి. ఆమె ఆభరణ విల్లుకు 100 రెట్లు వచ్చును. అందులో సగము నగదుగా నిచ్చిరి. మిగతా దాన్ని 25 వాయిదాల్లో ఒక్కొక్క వాయిదాకు 2,000 రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకందరూ సమ్మతించిరి. కానీ ధనమునకై తగులాడిరి. సలహా కొరకు నా వద్దకు వచ్చి ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరీకి వచ్చును. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పితిమి. ఆమె భర్తకు ఈ పైకంపై ఎట్టి అధికారం లేదని బోధించి తిని. ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను. ఆస్తిపై గౌరీకే హక్కు గలదని తీర్మానించి దాన్ని కమ్మలించుటకు నేను యత్నించుతున్నానని నడివెను. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరుకుంటుని. వీరభద్రప్ప తన భార్య గౌరీని తిట్టెను. అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకుని వలదనియు తనను కూతురిగా చూసుకుని వలననియు వేడుకొనెను. ఆమె నా ఆశ్రయమును కోరిచే నేను ఆమెను రక్షించుటకు 7 సముద్రములైన దాడుదని వాగ్దానం ఇచ్చితిరి. ఆనాడు రాత్రి గౌరీకి ఒక స్వప్న దర్శనం కనపడెను. మహాదేవుడు స్వప్నంలో కనిపించి ఇట్లన్ను, ధనమంతయు నీదే, ఎవరికి ఏమీ ఇవ్వవలదు. చెన్నబసప్పతో సలహా చేసి దేవాలయ మరమ్మత్తు నిమిత్తము కొంత ఖర్చు చేయము. ఇతరులకై వ్యయం చేయవలసి వచ్చినప్పుడు మసీదులో ఉన్న బాబా సలహా తీసుకోమని గౌరీ నాకు ఈ వృత్తాంతమందు తెలిపెను. నేను తగిన సలహానిచ్చితిని. అసలు తీసుకుని వడ్డీలో సగం మాత్రం ఈ చెన్నబసప్పకి ఇవ్వమనియు వీరభద్రప్పకిందులో జోక్యం లేదనియు నేను గౌరీ సలహానిచ్చితిని. నేను ఇట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చెన్నబసప్ప కొట్లాడుచు నా వద్దకు వచ్చి సాధ్యమైనంత వరకు వారిని సమాధానపరిచితిని. గౌరీకి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యంను చెప్పితిని. వీరభద్రప్ప మిగులు కోపించి చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరికితినని బెదిరించెను. చెన్నబసప్ప
పిరికివాడు, వాడు నా పాదములపై పట్టి నన్నే ఆశ్రయించెను. కోపిష్టి శత్రు బారి నుండి కాపాడుతునని నేను వానికి వాగ్దానం చేస్తుని. కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను. చెనబసవప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించెను. చెనబసవప్ప బెకబెకలాడుట విని నేను చేసిన వాగ్దానం జ్ఞప్తికి తెచ్చుకొని ఇక్కడికి వచ్చి వాణ్ణి రక్షించి నా మాటను పాలించుకుంటుని. భగవంతుడు ఆపత్ సమయమందు భక్తులను రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తును. భగవంతుడు అన్నిచ్చటకు పంపి చెన్నబసవప్పను రక్షించెను. ఇదంతయు భగవంతుని లీల. నీతి. ఈ కథ వల్ల మనం నేర్చుకునే నీతి ఏమనగా, ఎవరు చేసిన దాన్ని వారే అనుభవించవలెను. ఇతరులతో కల సంబంధములన్నిటినీ బాధను కూడా అనుభవించవలెను. తప్పించుకునే సాధనం లేదు. తనకెవరితోనైనా శత్రుత్వం ఎళ్ళ దాని నుండి విముక్తిని పొందవలెను. ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నా దాన్ని తీర్చివేయవలెను. రుణం కానీ శత్రుత్వ శేషం కానీ ఉన్నచో దానికి తగిన బాధపడవలెను. ధనమునందు పేరాస గలవాని నది హీనస్థితికి తెచ్చును. తుదకు వానికి నాశనం కలుగు చేయును. 47వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 48వ అధ్యాయము. సద్గురుని లక్షణములు. సేవడే సపత్నేకర్ దంపతులు. ఈ అధ్యాయంని ప్రారంభించినప్పుడు ఎవరో హేమాడ్ పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించిరి. ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చటికై సద్గురు లక్షణమును హేమాడ్ పంతు ఇట్లు వర్ణించుచున్నారు. సద్గురుని లక్షణములు. ఎవరు మనకు వేదాంతములను షట్శాస్త్రములను బోధించిద్రో, ఎవరు చక్రాంకితం చేసిద్రో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించిద్రో, ఎవరు బ్రహ్మమును గురించి అందంగా ఉపన్యాసించిద్రో, ఎవరు భక్తులకు మంత్రోపదేశం చేసి దాన్ని పునశ్చరణం చేయమందరో, ఎవరు తమ వాక్శక్తిచే జీవిత పరమావధిని బోధించగలరో కానీ ఎవరు స్వయంగా ఆత్మసాక్షాత్కారం పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణ వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగు చేసిద్రో, ఎవరు ఆత్మసాక్షాత్కారమందు మనకు అభిరుచి కలుగునట్లు చేసిద్రో, ఎవరైతే ఆత్మసాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే కాక ఆచరణందు అనుభవము కూడా పొంది ఉన్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మసాక్షాత్కారమును స్వయంగా పొందని గురువు దాన్ని శిష్యులకి ఎట్లు ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నమందైను శిష్యుల నుండి సేవను కానీ ప్రతిఫలం కానీ ఆశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలచును. తాను గొప్పవాడనియో తన శిష్యుడు తక్కువవాడనియో భావించడు. సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించడే కాక తనతో సరి సమానంగా చూచును లేదా పరబ్రహ్మ స్వరూపంగా చూచును. సద్గురుని ముఖ్య లక్షణం ఏమన్నా వారు శాంతమును కొనికిపట్టు. వారెన్నడూ చాంచల్యం కానీ చికాకు కానీ చెందరు. తమ పాండిత్యములకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే. హేమాడ్ పంతు తన పూర్వజన్మ సుకృతంచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సావాసమును పొందినని తలచెను. బాబా యవనం నందు కూడా ధనం కూడబెట్టలేదు. వారికి కుటుంబం కానీ స్నేహితులు కానీ ఇల్లు కానీ ఎట్టి ఆధారం కానీ లేకుండెను. 18 ఏళ్ల వయసు నుండి వారు మనస్సును స్వాధీనం అందించుకుండ్రి. ఒంటరిగా నిర్భయంగా నుండివారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంతానమందు మునిగిండివారు. భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూచి వారి మేలు కొరకేమైనా చేయుచుండివారు. ఈ విధంగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండివారు. వారు భౌతిక శరీరంతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములు నిచ్చుచుండ్రో అట్టివి వారు మహాసమాజ్ చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులకి ఇప్పటికీనూ నొసుకుతున్నారు. అందుచే భక్తులు చేయవలసిందేమన్నా భక్తి విశ్వాసములనడే హృదయ దీపమును సరిచేయవలెను. ప్రేమ అనే వత్తిని వెలిగించవలెను. ఎప్పుడు ఇట్లు చేసిద్రో అప్పుడు జ్ఞానమనే జ్యోతి అంటే ఆత్మ సాక్షాత్కారం వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమ లేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానం ఎవ్వరికీ అక్కర్లేదు.
ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమితమైన ప్రేమ ఉండవలను. ప్రేమను మనం ఎట్లు పొగడగలము? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యం లేనిదగును. ప్రేమ అన్నది లేనిది ఎల్ల చదువుట కానీ వినుట కానీ నేర్చుకునుట కానీ నిష్ఫలములు. ప్రేమ అన్నది వికసించనిచో భక్తి, నిర్వామోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తర్వాత ఒకటి ఇంకోటి వచ్చును. దేనిని గురించి కానీ మిక్కిలి చింతించందే దాని యందు మనకు ప్రేమ కలగదు. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావం ఉన్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అది ఏ ప్రేమ, అదే మోక్షమునకు మార్గము. ఈ అధ్యాయంలో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించదము. స్వచ్ఛమైన మనసుతో ఎవరైనా నిజమైన యోగీశ్వరుని వద్దకు పోయి వారి పాదంపై పడించు తుట్టు కథడు రక్షింపబడును. ఈ విషయం దేవు కథ వలన స్థిపడును. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథుని శరత్ బాబూజీకి జై. సేవడే షోలాపూర్ జిల్లా అక్కలకోట నివాసి సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుతుండెను. తోటి విద్యార్థి సేవడే అతనితో చేరెను. ఇతర విద్యార్థులు కూడా గుమిగూడి తమ పాఠముల జ్ఞానము సరిగా నున్నది లేనిది చూచుకొనుచు ఉండిరి. ప్రశ్నోత్తరముల వలన సేవడేకు ఏమీ రానట్లు తోచెను. తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించిరి. అతడు పరీక్షకు సరిగా చదవకపోయినను తన యందు సాయిబాబా కృప ఉండుటచే ఉత్తీర్ణుడగుదునని చెప్పాను. అందుకు సపత్నేకర్ ఆశ్చర్యపడాను. సాయిబాబా ఎవరు? వారి నేల అంత పొగడుచున్నావు అని అడిగాను. అందువలన సేవడే ఇట్ల నేను షిరిడి మసీదులో ఒక ఫకీరు గలరు. వారు గొప్ప సత్పురుషులు, యోగులు ఇతరులున్నను వారు అమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతమున్న గాని మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారినే నమ్మి ఉన్నాను. వారు పలుకున్నది ఎన్నడూ అసత్యం కాదు. నేను పరీక్షల్లో తప్పక ఉత్తీర్ణుడు అవుదునని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు. కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్ష యందు ఉత్తీర్ణుడయ్యేదనను. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యం నాకు నవ్వెను. వానిని బాబాను కూడా వెక్కిరించెను. సపత్నేకర్ దంపతులు. సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడాయను. అక్కలకోటలో వృత్తిని ప్రారంభించి అచట న్యాయవాది ఆయను. 10 సంవత్సరముల పిమ్మట అనగా 1913లో వారికి గల ఒక కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయెను. అందువలన అతని మనసు వికలమాయెను. పండరిపురము, గాన్గాపురము మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రపోయి శాంతి పొందవలెననుకొనెను. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివెను గాని అది కూడా సహాయపడలేదు. అంతలో సేవడే మాటలు అతనికి బాబా యందు గల భక్తియు జ్ఞప్తికి వచ్చెను. కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలననుకొనెను. అతడు తన సోదరుడగు పండితరావుతో షిరిడీకి వెళ్ళెను. దూరం నుండియే బాబాను దర్శనం చేసి సంతసించెను. గొప్ప భక్తితో బాబా వద్దకేగి ఒక టెంకాయ అచట పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసెను. బయటకు పొమ్ము అని బాబా అరిచెను. సపత్నేకర్ తల వంచుకొని కొంచెం వెనుకకు జరిగి అచట కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుటకు ఎవరి సలహా అయినా తీసుకొనుటకు యత్నించెను. కొందరు బాలాషింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయం కోరెను. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలాషింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి అది ఎవరిదని అడిగెను. దానిని ప్రేమించు వారిదని బాబా చెప్పుచు సపత్నేకర్ వైపు చూచెను. బాబా నవ్వగా అచటి వారందరూ నవ్విరి. బాలా నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచు సపత్నేకర్ దగ్గరకు జరిగి బాబా దర్శనం చేయమనెను. సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడలి పొమ్మని అరిచెను. సపత్నేకర్కి ఏమి చేయాలో తోచకుండెను. అన్నదమ్ములిద్దరు చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చుండిరి.
మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించెను. ఇద్దరు విచారంతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుటచే సపత్నేకర్ షిరిడి విడవవలసి వచ్చెను. ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనం ఇవ్వవలనని అతడు బాబాను వేడెను. సపత్నేకర్ భార్య 1 సంవత్సరం గడిచెను, కానీ అతని మనసు శాంతి పొందకుండెను. అతడు గాన్గాపూరు వెళ్ళెను, కానీ అశాంతి హెచ్చెను. విశ్రాంతికే మాడేగాం వెళ్ళెను. తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకునెను. బయలుదేరుటకు 2 దినములకు ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యం కనపడెను. స్వప్నంలో ఆమె నీళ్లు కొరకు కుండ పట్టుకొని లక్షాబావుకి పోచుండెను. అచట ఒక పకీరు తలకు ఒక గుడ్డ కట్టుకొని వేప చెట్టు మొదట కూర్చున్న వారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరంగా శ్రమ పడేవేళ నేను స్వచ్ఛమైన జలంతో నీ కుండ నింపెదను అనెను. ఆమె పకీరుకు భయపడి ఉత్త కొండతో వెనుకకు తిరిగిపోయెను. పకీరు ఆమెను వెన్నంటెను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరచెను. ఆమె తన కలను భర్తకు చెప్పెను. అదియే శకునము అనుకొని ఇద్దరు షిరిడీకి బయలుదేరిరి. వారు మసీదు చేరినప్పటికీ బాబా అక్కడ లేకుండెను. వారు లెండి తోటకు వెళ్ళి ఉండిరి. బాబా తిరిగి వచ్చే వరకు వారచట ఆగిరి. ఆమె స్వప్నంలో తాను చూసిన పకీరుకు బాబాకు భేదమేమీ లేదనెను. ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగంగా నమస్కరించి బాబాను చూచుచూ అచటనే కూర్చుండెను. ఆమె అనుకువ చూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పుటకు మొదలెడెను. నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పట్టుచున్నవి. నేను అనేక ఔషధములు పుచ్చుకుంటుని, కానీ నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమియ్యక పోవటచే విసుగు చెందితిని, కానీ నొప్పులన్నీ ఇచట వెంటనే నిష్క్రమించుట ఆశ్చర్యపడుచుంటిని అనెను. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతా సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారం త్వరలో తగ్గిపోవటచే ఆమె సంతసించెను. సపత్నేకర్ ముందుగా పోయి దర్శనం చేసుకునేను. మరలా బాబా బయటకు పొమ్మనేను. ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపపడి ఎక్కువ శ్రద్ధతో నుండెను. ఇది బాబాను తాను పూర్వం నిందించిన, ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను. బాబాను ఒంటరిగా కలుసుకొని వారిని క్షమాపణ కోరవలనని యత్నించుచుండెను. అట్లే ఒనర్చెను. అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టెను. బాబా తన వరద హస్తమును సపత్నేకర్ తలపై పెట్టెను. బాబా కాళ్ళు నొత్తుచు సపత్నేకర్ అక్కడే కూర్చుండెను. అంతలో ఒక గుల్లశ్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను. ఆమె ఒక కోమటి గూర్చి కథ చెప్పదొడంగెను. వాని జీవితంలోని కష్టములన్నీ వర్ణించెను. అందులో వారికి ఒక కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పెను. బాబా చెప్పిన కథ తనదే అనే సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడెను. బాబాకు తన విషయములన్నీ తెలియుటచే విస్మయం పొందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించెను. అతడు అందరి హృదయములను గ్రహించుననెను. ఈ ఆలోచనలు మనసునకు మెదులుచుండగా బాబా ఆ గొల్లశ్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూచి ఇట్లనెను. వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపేదనా? ఇతడు మసీదునకు వచ్చి ఏడ్చుచున్నాడేలా? అదే బిడ్డను వీని భార్య గర్భంలోనికి మరలా తెచ్చెదను. ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఇట్లనియే, ఈ పాదములు ముదుసెలివి, విచిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరినవి. నాయందే నమ్మకముంచుము, నీ మనోభీష్టలు నెరవేరును. సపత్నేకర్ మైమరిచెను. బాబా పాదములను కన్నీటితో తడిపెను. తర్వాత తన బసకు పోయెను. సపత్నేకర్ పూజ సామగ్రి అమర్చుకొని నైవేద్యంతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదం పుచ్చుకొనుచుండెడివాడు. ప్రజలు మసీదులో గుమికూడి ఉండేవారు. సపత్నేకర్ మాటి మాటికి నమస్కరించుచుండెను. ప్రేమ వినయములతో ఒకసారి నమస్కరించిన చాలునని బాబా నుడివెను. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడోత్సవమును చూచెను. అందు బాబా పాండురంగుని వలె ప్రకాశించెను. ఆ మరుసటి దినము ఇంటికి పోవునప్పుడు బాబాకు మొదట 1 రూపాయి దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో 2వ రూపాయి లేదనక ఇవ్వవచ్చునని సపత్నేకర్ అనుకొనెను. మసీదుకు పోయి 1 రూపాయి దక్షిణ ఇవ్వగా బాబా
ఇంకొక రూపాయి కూడా అడిగాను. బాబా వానిని ఆశీర్వదించి ఇట్లా నేను టెంకాయను తీసుకునుము, నీ భార్య చీర కొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనసు నందు ఎట్టి ఆందోళన ఉంచుకోము. అతడు అట్లే చేశాను. 1 సంవత్సరంలో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించిరి. ఓ సాయి, నీ బాకీని ఎట్లు తీర్చుకొనగలమో మాకు తోచకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారం చేయుచుంటిమి. నిస్సహాయులమవుటచే మమ్ము ఉద్ధరించవలసినది. ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించదము గాక. అనేక ఆలోచనలు, సంగతులు స్వప్నావస్థలోను జాగ్రత్తావస్థలోను మమ్మలను బాధించును. మా మనసులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము. ఆ దంపతులు తమ కుమారునకు మురళీధర్ అను పేరు పెట్టిరి. తర్వాత భాస్కర్, దినకర్ అను 2 జన్మించిరి. బాబా మాటలు వృధా పోవని సపత్నైకర్ దంపతులు గ్రహించిరి. అవి అక్షరాల జరుగునని కూడా నమ్మిరి. 48వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్మస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 49వ అధ్యాయము. ప్రస్తావన. హరికానోబా సోమదేవ స్వామి నానా సాహెబ్ చందోర్కర్. ప్రస్తావన. వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయంలో మాట్లాడక ఊరుకుండుటయే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కానీ సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్మలను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులు గాని బంధువులు గాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచించవు. కానీ వారు మనతో నున్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములు అగును. సాయి లీలామృతం కూడా అట్టిదే. దీనిని మనం ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా నుండెను. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారం మాచే వ్రాయించెదరు. వారికి సర్వస్వ శరణాగతి ఉనర్చి వారి అందే జ్ఞానము నిలుపుట మా కర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురుని ధ్యానించుట అంతకంటే మేలైనది. కాబట్టి మనము సాయి నామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననం చేయుచు వారి ఆకారమును మనసున భావించుకొనుచు వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. సంసార బంధం నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధన లేదు. పైన వివరించబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయం చేయును, తుదకు మోక్షమును ఇచ్చును. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలుదము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. హరికానోబా. హరికానోబా అను బొంబాయి పెద్ద మనుషుడు ఒకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినెను, కానీ నమ్మలేదు. కారణమేమన అతనిది సంశయ స్వభావం. బాబాను స్వయముగా పరీక్షించవలనని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను. అతని తలపై జలతారు పాహా ఉండెను. అతని పాదములకు క్రొత్త చెప్పులు ఉండెను. కొంత దూరం నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలను అనుకొనెను. క్రొత్త చెప్పులు ఎచ్చట ఉంచవలనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీది ముందొక మూలన పెట్టి బాబా దర్శనమునకు పోయెను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసి ఊదిని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకుని తిరిగి వచ్చెను. మూలకు పోయి చూచేసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెదకను, కానీ నిష్ప్రయోజనమయ్యను. చాలా చికాకు పడుచు బసకు వచ్చెను. అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనమునకు కూర్చుండెను. కానీ తన చెప్పులు గురించి చింతించుచుండెను. భోజనానంతరము చేతులు కడుగునట్టుకు బయటకు వచ్చెను. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూచెను. ఆ కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉండెను.
దాని చివరన క్రొత్త చెప్పుల జత వేలాడుచుండెను. చేతులు కడుగుకున్నట్టుకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపిననియు వీధిలో హరీకా బేటా జరీకా ఫేటా అని అరుచమనియు చెప్పిను అనెను. ఎవరైనా ఆ చెప్పులు తమ్మవే అన్నచో అతని పేరు హరి అనియు అతడు కానోబా కొడుకనియు అతని తలపై జరీపహా గలదా అను సంగతి పరీక్షించిన తరువాత చెప్పులను ఇచ్చివేయమని చెప్పెను అనెను. ఈ కుర్రవాడి చెప్పుట విని హరి కానోబా ఆశ్చర్య ఆనందములు పొందెను. కుర్రవాణి వద్దకు పోయి చెప్పులు తనవని రూఢీ చేసెను. అతడు తన పేరు హరి అనియు తాను కానోబా కుమారుడనియు తన తలపై ధరించి జరీపహాను చూపెను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులను ఇచ్చివేసెను. హరి కానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను. తన జలతారుపహా అందరికీ కనిపించవచ్చును గాని తన పేరు తన తండ్రి పేరు బాబాకి ఎట్లు తెలిసెను? అదియే షిరిడీకి మొదటిసారి తన రాక. అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను. ఈ విషయం వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరును. సంతోషముతో ఇంటికి పోయెను. సోమదేవ స్వామి బాబాను పరీక్షించుటకే ఇంకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు బాయీజీ నాగపూర్లో నివసించుచుండెను. 1906వ సంవత్సరములో హిమాలయమునకు పోయినప్పుడు సోమదేవ స్వామి అను సాధువుతో అతనికి పరిచయము కలిగిను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తరకాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారములో గలదు. ఇద్దరూ పరస్పరము తమ చిరునామాలు రాసుకునిరి. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవ స్వామి నాగపూరు వచ్చి బాయీజీ ఇంట్లో దిగెను. బాబా లీలలను విని సంతసించెను. షిరిడీకి పోయి బాబాను చూడవలనని అతనికి గట్టి కోరిక కలిగెను. బాయీజీ వద్ద నుండి పరిచయపు ఉత్తరము తీసుకుని షిరిడీకి పోయెను. మన్మాడు కోపర్హాం దాటిన పిమ్మట టాంగా చేసుకుని షిరిడీకి పోవచుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదిపై 2 పెద్ద జెండాలు కనిపించెను. సాధారణముగా యోగులు వేరువేరు వైఖరులతోనూ వేరువేరు జీవన పద్ధతులతోనూ వేరువేరు బాహ్య అలంకారములతోనూ ఉందురు. కానీ ఈ పై గుర్తులను బట్టి ఏ యోగి యొక్క గొప్పతనమును కనిపెట్టలేము. సోమదేవ స్వామికి ఇదంతయు వేరే పందాహ తోచెను. 2 పతాకములు ఎగురుట చూడగానే తనలో తాను ఈ యోగి జెండాలయందు ఏల మక్కువ చూపవలను? అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అనుకున్నను. ఇట్లా ఆలోచించుకొని షిరిడీకి పోవుట మానుకొన నిశ్చయించినట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పెను. వారు అతనితో ఇట్లనిరి, అట్లయినా ఇంత దూరం వచ్చితివేళ జెండాలను చూచినంతలో నీ మనసు చికాకు పడినచో షిరిడీలో రథము పల్లకి గుర్రము మొదలగు బాహ్య అలంకారములు చూచినచో మరింత చికాకు పొందెదవు. సోమదేవ స్వామి గాబరాపడి ఇట్లనెను, గుర్రములతోనూ పల్లకీతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేను ఎచ్చటా చూచి ఉండలేదు. అట్టి సాధువులను చూచుట కంటే తిరిగి పోవుటయే మేలు అనెను. ఇట్లనుచు తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యెను. తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీలోనికి పొమ్మనిరి. అట్టి వక్ర ఆలోచనను మానమనిరి. బాబా ఆ జెండాలను కాని తక్కిన వస్తువులను గాని ఆడంబరమును గాని కీర్తిని గాని లక్ష్య పెట్టని వారిని చెప్పిరి. అవన్నీయు అలంకరించిన వారు బాబా భక్తులే గాని ఆయనకేమీ అవసరము గాని సంబంధము గాని లేదనిరి. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. తుదకు ప్రయాణం సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచినట్లు చేసిరి. సోమదేవ స్వామి మసీది దిగువ నుండి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగెను. అతని కండ్లు నీటితో నిండెను. గొంతుక ఆర్చుకొని పోయెను. అతని కుంటి ఆలోచనలన్నీ అడుగంటి పోయెను. ఎచ్చట మనసు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని నెత్తికి తెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనము కొరకు దగ్గరకు పోహా, మా వేషం మా దగ్గరనే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదికి రావద్దు. ఎవరైతే మసీదిపై జెండాలను ఎగరవేచుచున్నారో అట్టి వారి దర్శనము చేయనేలా? ఇది యోగి లక్షణమా? ఇక్కడొక నిమిషమైనా ఉండవద్దు అనెను. ఆ స్వామి మిగులు ఆశ్చర్యపడెను. బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలుసుకొనెను. అతడు ఎంత సర్వజ్ఞుడు, తాను తెలివి తక్కువ వాడనియు బాబా మహానుభావుడనియు గ్రహించెను. బాబా అందరినీ కౌగలించుకునుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యముతో చూచుట, కొందరి వైపు చూచి నవ్వుట, ఊది ప్రసాదమును కొందరికి ఇచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపచేసి సంతృప్తి పరచుట చూచి తనను ఒక్కరినే ఏల ఇంత కఠినముగా చూచుచుండెనో అతనికి తెలియకుండెను.
తీవ్రముగా ఆలోచించి బాబా చేయునదంతయు తన అంతరంగమున ఉన్న దానితో సరిగ్గా నుండెనను గ్రహించెను. దానివల్ల పాఠము నేర్చుకుని వృద్ధి పొందుటకు యత్నించవలనని గ్రహించెను. బాబా కోపము మారు రూపముతోనున్న ఆశీర్వాదమే అనుకొనెను. కొన్నాళ్ల పిమ్మట బాబాయందు అతనికి నమ్మకం బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యను. నానాసాహెబ్ చాందోర్కర్. ఈ అధ్యాయమును హేమాడ్ పంత్ నానాసాహెబ్ చాందోర్కర్ కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహాల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా బీజపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను చూచుటకు వచ్చెను. అతనితో గోషాస్త్రీలు ఉండుటచే నానాసాహెబ్ అచ్చటి నుండి లేవనెంచెను. కానీ బాబా అతనిని వారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసుకుని అందులోనొక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకునెను. నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యమును చూచి మరలా చూడగోరెను. నానా యొక్క చాంచల్యత్వమును చూచి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనెను, నానా, అనవసరముగా చికాకు పడిచుంటివేళ. ఇంద్రియములను వాని పనులను చెయ్యనిమ్ము. వానిలో మనము జోక్యం కలుగు చేసుకొనకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడు కాన అందరినీ చూచి సంతసించుట మన విధి. క్రమముగాను మెల్లగాను మనసు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరిచి ఉండగా వెనుక ద్వారం గుండా పోనేలా మన హృదయము స్వచ్ఛముగా నున్నంత వరకు నేమియు దోషము లేదు. మనలో చెడ్డ ఆలోచనలు లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రములు వాడి పని అవి నెరవేర్చుకొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేలా శ్యామ అచ్చటనే ఉండను. కానీ బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయేను. ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమై బాబాను అడిగెను. ఆ చక్కని స్త్రీ వైపు చూచి తాను పొందిన ఆ చంచలత్వమును కూర్చి నానా చెప్పెను. బాబా దానిని గ్రహించి ఎట్లు సలహానిచ్చెనో వివరించెను. బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పదొడంగెను. మనస్సు సహజముగా చంచలమైనది. దానిని ఉద్రేకించునట్లు చేయరాదు. ఇంద్రియములు చలింపవచ్చును. శరీరము స్వాధీనమందు ఉంచుకొనవలెను. దాని ఓరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును. కాని మనము వాని వెంట పోరాదు. మనము ఆ విషయములను కోరకూడదు. క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన చంచలత్వమును జయింపవచ్చును. ఇంద్రియములకు మనము లోబడకూడదు. కానీ వానిని మనము పూర్తిగా స్వాధీనమందు ఉంచుకొనలేము. సమయానుకూలముగా వానిని అణచి సరిగ్గా ఉంచుకొనుచుండవలెను. నేత్రములు అందమైన దానిని చూచుట కొరకే ఇవ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయమునకు గాని లజ్జకు గాని అవకాశము లేదు. దురాలోచనలు మనస్సునందు ఉంచుకొనరాదు. మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా ఇంద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకొనవచ్చును. విషయములను అనుభవించుటలో కూడా నీవు భగవంతుని నెప్తి అందించుకొనేదువు. బాహ్యేంద్రియములను మాత్రము స్వాధీనమందుంచుకుని మనస్సును విషయముల వైపు పరుగుడిచ్చినచో, వానిపై అభిమానం ఉండనిచ్చినచో చావు పుట్టుకల చక్రము నశింపదు. ఇంద్రియ విషయములు హానికరములైనవి. వివేకము అనగా నిత్య అనిత్యములకు భేదములను గ్రహించుట. సారథిగా మనస్సును స్వాధీనమందుంచుకొనవలెను. ఇంద్రియములను ఇచ్చవచ్చినట్లు సంచరింపచేయరాదు. అటువంటి సారథితో విష్ణు పదమును చేరగలము. అదియే మన గమ్యస్థానము. అదియే మన నిజమైన ఆవాసము. అచ్చట నుండి తిరిగి వచ్చుట లేదు. 49వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 7వ అధ్యాయము. కాకా సాహెబ్ దీక్షిత్, శ్రీ టెంబే స్వామి, బలరాం దురందర్. శ్రీ సాయి సచరిత్ర మూలంలోని 50వ అధ్యాయము 39వ అధ్యాయంలో చేర్చడం జరిగినది. కారణము అందులోని ఇది వృత్తాంతము కూడా నిదియే గనుక సచ్చరిత్రలోని 51వ అధ్యాయమిచ్చట 50వ అధ్యాయముగా పరిగణించవలెను. భక్తుల కాశ్రయమైన శ్రీ సాయికి జయమగుగాక. వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు. మనకు సర్వశక్తులను కలగజేయుదురు. ఓ సాయి, మా యందు కనికరించుము, మమ్ము కటాక్షింపుము. చందన వృక్షములు
పర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును కురిపించి చల్లదనమును కలుగచేయుచున్నవి. వసంత ఋతువునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగచేయుచున్నవి. అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగచేయుచున్నవి. సాయి కథలు చెప్పు వారును వినువారును ధన్యులు పావనులు. చెప్పువారి నోరును వినువారి చెవులను పవిత్రములు. కాకాసాహెబ్ దీక్షిత్ 1864-1926. మధ్య పరగణాలో ఖాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబంలో హరి సీతారాం ఉరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించెను. ప్రాథమిక విద్యను ఖాండ్వా, హింగన్ ఘాటులలో పూర్తి చేసెను. నాగపూర్లో మెట్రిక్ వరకు చదివెను. బొంబాయి విల్సన్ ఎల్ఫిన్స్టన్ కాలేజీలో చదివి 1883లో పట్టభద్రుడయ్యను. న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణులై లిటిల్ అండ్ కంపెనీలో కొలువుకు చేరెను. తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను. 1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియదు. అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి. ఒకానొకప్పుడు లోనావాలాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడగు నానాసాహెబ్ చంద్రోద్కర్ను చూచెను. ఇద్దరును కలిసి ఏవో విషయములు మాట్లాడుకొనిరి. కాకాసాహెబ్ తాను లండన్లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారి పడిన అపాయమును గూర్చి వర్ణించెను. 100 కొలది ఔషధములు దానిని నయము చేయలేకపోయెను. కాలు నొప్పియు కుంటితనమును పోవలనచో అతడు సద్గురువగు సాయి వద్దకు పోవలనని నానాసాహెబ్ సలహా ఇచ్చెను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరచెను. సాయిబాబా, నా భక్తుని సప్త సముద్రముల మీద నుండి కూడా పిచ్చుక కాలికి దారము కట్టి ఇచ్చినట్లు లాక్కొని వచ్చేదను అను వాగ్దానమును, ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడనియు వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేసెను. ఇదంతయు విని కాకాసాహెబ్ సంతసించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాలు యొక్క కుంటితనమును కంటే నా మనసు యొక్క కుంటితనమును బాగు చేసి శాశ్వతమైన ఆనందమును కలగజేయమని వేడుకొనెదనని నానాసాహెబ్తో చెప్పెను. కొంతకాలము పిమ్మట కాకాసాహెబు అహ్మద్ నగర్కు వెళ్ళెను. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ ఇంటిలో దిగెను. కాకాసాహెబ్ మిరీకర్ కొడుకు బాలాసాహెబ్ మిరీకర్. వీరు కోపార్గాంకు మమల్తదారు. వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్ నగర్కు వచ్చియుండిరి. ఎలక్షన్ పూర్తి అయిన పిమ్మట కాకాసాహెబ్ షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడీకి పంపవలనాయని ఆలోచించుచుండిరి. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను. అహ్మద్ నగర్లో నున్న శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యము బాగాలేదనియు శ్యామను తన భార్యతో కూడా రావాలననియు టెలిగ్రామ్ ఇచ్చిరి. బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్ నగర్ చేరి తన అత్తగారికి కొంచెం నయముగా నున్నదని తెలుసుకొనెను. మార్గంలో గుర్రపు ప్రదర్శనను పోవుచున్న నానాసాహెబ్ పాన్సే, అప్పాసాహెబ్ గద్రే శ్యామను కలిసి మిరీకర్ ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షిత్ను కలిసిరి. వారిని షిరిడీకి తీసుకొని వెళ్ళమనిరి. కాకాసాహెబ్ దీక్షిత్కు మిరీకర్లకు శ్యామ అహ్మద్ నగరు వచ్చిన విషయము తెలియజేసిరి. సాయంకాలము శ్యామ మిరీకర్ల వద్దకు పోయెను. వారు శ్యామకు కాకాసాహెబ్ దీక్షిత్తో పరిచయము కలగజేసిరి. శ్యామ కాకాసాహెబ్ దీక్షిత్తో కోపార్గాం ఆనాటి రాత్రి 10 గంటల రైలులో పోవాలనని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగెను. బాబా యొక్క పెద్ద పటము మీది తెరను బాలాసాహెబ్ మిరీకర్ తీసి దానిని కాకాసాహెబ్ దీక్షిత్కు చూపెను. కాకాసాహెబ్ షిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవలనని నిశ్చయించుకొనెనో వారే పటము రూపముగా నచ్చట తన్ను ఆశీర్వదించుటకు సిద్ధముగానున్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ పెద్ద పటము మేఘశ్యామునది. దానిపై అద్దము పగిలినందున అతడు దానిని ఇంకొక అద్దము వేయుటకు మిరీకర్ల వద్దకు పంపెను. చేయవలసిన మరమ్మతులు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబు శ్యామల ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించిరి. 10 గంటల లోపల స్టేషన్కు పోయి టిక్కెట్లు కొనిరి. బండి రాగా సెకండ్ క్లాసు
కిక్కిరిసి ఉండుటచే వారికి జాగా లేకుండాను. అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబ్ స్నేహితుడు. అతడు వారిని ఫస్ట్ క్లాస్లో కూర్చుండబెట్టెను. వారు సౌఖ్యముగా ప్రయాణం చేసి కోపార్గాంలో దిగిరి. బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధముగానున్న నానాసాహెబ్ చందోర్కర్ను చూసి మిక్కిలి ఆనందించిరి. కాకాసాహెబ్ నానాసాహెబ్ కౌగలించుకొనిరి. వారు గోదావరిలో స్నానం చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరి బాబా దర్శనం చేయగా కాకాసాహెబ్ మనస్సు కరిగెను. కండ్లు ఆనంద బాష్పములచే నిండెను. అతడు ఆనందముచే పొంగి పొరలుచుండెను. బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకుని ఉన్నట్లు వారిని తోడ్కొని వచ్చుటకై శ్యామాను పంపినట్లు తెలియజేశాను. పిమ్మట కాకాసాహెబు బాబాతో ఎన్నో సంవత్సరముల సంతోషముగా గడిపెను. షిరిడీలోనొక వాడాను కట్టి దానినే తన నివాస స్థలముగా చేసుకొనెను. అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేనన్ని గలవు. వాటినన్నిటినీ ఇచట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయముతో ముగించెదము. బాబా కాకాసాహెబ్తో అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకొని పోయేదను అన్న వాగ్దానము సత్యమైనది. 1926వ సంవత్సరము జూలై 5వ తేదీన అతడు హేమాడ్ పంత్తో రైలు ప్రయాణం చేయుచు బాబా విషయము మాట్లాడుచు సాయిబాబా యందు మనస్సు లీలము చేసెను. ఉన్నట్లుండి తన శిరసును హేమాడ్ పంత్ భుజముపై వాల్చి ఏ బాధయు లేక ఎట్టి చికాకు పొందక ప్రాణములు విడిచెను. శ్రీ టెంబే స్వామి. యువకులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకొనెదరు. ఒకానొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు టెంబే స్వామి రాజమండ్రిలో మకాన్ చేసిరి. ఆయన గొప్ప నైష్ఠికుడు, పూర్వాచార పరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగి భక్తుడు. నాందేడు ప్లీడరకు పుండలీకరావు వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయెను. వారు స్వాముల వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు, షిరిడీ పేరు వచ్చెను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీకరావుకిచ్చి ఇట్లనిరి: దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో నర్పింపుము. నన్ను మరువవద్దని వేడుము. నా యందు ప్రేమ చూపమనుము. స్వాములు సాధారణముగా నితరులకు నమస్కరించరనియు, కానీ బాబా విషయమున ఇది ఒక అపవాదమనియు చెప్పెను. పుండలీకరావు ఆ టెంకాయను సమాచారమును షిరిడీకి తీసుకొని పోవుటకు సమ్మతించెను. బాబాను స్వామి సోదరుడనుట సమంజసముగా నుండెను. ఏలన బాబా వలె వారును రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెలిగించియే ఉంచిరి. ఒక నెల పిమ్మట పుండలీకరావు తదితరులను షిరిడీకి టెంకాయను తీసుకొని వెళ్ళిరి. వారు మన్మాడు చేరిరి. దాహము వేయుటచే ఒక సెలయేరు కడకు పోయిరి. పరగడుపున నీళ్లు త్రాగకూడదని కారపు అటుకులు ఉపాహారము చేసిరి. అవి మిక్కిలి కారముగా నుండుటచే టెంకాయను పగలగొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులను రుచికరముగా చేసిరి. దురదృష్టం కొలది ఆ కొట్టిన టెంకాయ స్వాముల వారు పుండలీకురావుకి ఇచ్చినది. షిరిడీ చేరినప్పటికీ పుండలీకరావుకి ఈ విషయం జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగుల విచారించెను. భయముచే వణుకుచు సాయిబాబా వద్దకేగెను. టెంకాయ విషయం అప్పటికి సర్వజ్ఞుడగు బాబా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడగు టెంబే స్వామిని పంపించిన టెంకాయను తెమ్మనెను. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకుని తన తప్పును అలక్ష్యమును వెలిబుచ్చుచు పశ్చాత్తాపడుచు బాబాను క్షమాపణ వేడెను. దీనికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించదనను. కానీ బాబా అందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయకెన్నో రెట్లనియు దాని విలువకు సరిపోయినది ఇంకొకటి లేదనియు చెప్పుచు నిరాకరించెను. ఇంకను బాబా ఇట్లనెను: ఆ విషయమై నీవేమాత్రము చింతించనవసరం లేదు. అది నా సంకల్పం ప్రకారము నీకివ్వబడెను. తుదకు దారిలో పగలగొట్టబడెను. దానికి నీవే కర్తవని అనుకొననేలా? మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని అనుకొనరాదు. గర్వాహంకారముల రహితుడవై ఉండుము. అప్పుడే నీ పరచింతనను అభివృద్ధియు పొందును. ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించునో చూడుడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ముని శరత్ బాబూజీ కీ జై.
శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की జై. బాలారాం దురందర్ 1878 1925 బొంబాయికి దగ్గరనున్న శాంతకర్స్లో పటారే ప్రభు జాతికి చెందిన బలారాం దురందర్ అనువారు ఉండిరి. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపల్గా నుండెను. దురందర్ కుటుంబంలోని వారందరూ భక్తులు, పవిత్రులు, భగవత్ చింతన గలవారు. బలారాం తన జాతికి సేవ చేసెను. ఆ విషయమై ఒక గ్రంథం వ్రాసెను. అటు పిమ్మట తన దృష్టిని మతము, ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించెను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మ విద్య మొదలగు వానిని చదివెను. అతడు పండరీపురం విఠోబా భక్తుడు. అతనికి 1912లో సాయిబాబాతో పరిచయం కలిగెను. 6 నెలలకు పూర్వము తన సోదరులకు బాబుల్జీయును, వామన్రావును షిరిడీకి పోయి బాబా దర్శనం చేసిరి. ఇంటికి వచ్చి వారి అనుభవములను బాలారామునకు ఇతరులకు చెప్పిరి. అందరూ బాబాను చూడ నిశ్చయించిరి. వారు షిరిడీకి రాక మునిపే బాబా ఇట్లు చెప్పెను: ఈరోజు నా దర్బారు జనులు వచ్చుతున్నారు. దురందర్ సోదరులు తమ రాకను బాబాకు తెలియజేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విశ్వము పొందిరి. తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారములు చేసి వారితో మాట్లాడుచు కూర్చొని ఉండిరి. బాబా వారితో ఇట్లనెను: వీరే దర్బారు జనులు. ఇంతకు ముందు వీరి రాకయే మీకు చెప్పి ఉంటిని. బాబా దురందరు సోదరులతో ఇట్లనెను: గత 60 తరముల నుండి మనము ఒండరులము, పరిచయము గలవారము. సోదరులందరూ వినయ విధేయతలతో కలవారు. వారు చేతులు జోడించుకొని నిలిచి బాబా పాదముల వైపు దృష్టిని నిగిడ్చిరి. వారు సాత్విక భావములను, అనగా కండ్ల నీరు కారుట, రోమాంచనము వెక్కుట, గొంతు కార్చుకొని పోవుట మొదలగున్నవి వారి మనసులను కరిగించెను. వారందరినందించిరి. భోజనాంతరము కొంత విశ్రాంతి తిరిగి మసీదుకు వచ్చిరి. బాలారాం బాబాకు దగ్గర కూర్చొని బాబా పాదములు ఒత్తుచుండెను. బాబా చిలుము త్రాగుచు దానిని బాలారామునకు ఇచ్చి పీల్చుమనెను. బాలారాం చిలుము పీల్చుటకు అలవాటు పడి ఉండలేదు. అయినప్పటికీ దానిని అందుకొని కష్టముతో పీల్చెను. దానిని తిరిగి నమస్కారములతో బాబా అందజేసెను. ఇది ఏ బాలారామునకు శుభ సమయము. అతడు 6 సంవత్సరాల నుండి ఉబ్బసం వ్యాధితో బాధపడుచుండెను. ఈ పోగ అతని వ్యాధిని పూర్తిగా నయం చేసెను. అది అతనిని తిరిగి బాధ పెట్టలేదు. 6 సంవత్సరాల పిమ్మట ఒకనాడు ఉబ్బసం మరలా వచ్చెను. అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను. వారు షిరిడీకి వచ్చినది గురువారం. ఆ రాత్రి బాబా చావడి ఉత్సవం చూచి భాగ్యము దురందర సోదరులకు కలిగెను. చావడిలో హారతి సమయమందు బాలారాం బాబా ముఖమందు పాండురంగని తేజస్సును, ఆ మరుసటి రోజు ఉదయం కాకడ హారతి సమయమందు అదే కాంతిని, పాండురంగని విఠలుని ప్రకాశమును బాబా ముఖమునందు కనెను. బాలారాం దురందరు మరాఠీ భాషలో తుకారాం జీవితము వ్రాసెను. అది ప్రకటింపబడకు మునుపే అతడు చనిపోయెను. 1928లో అతని సోదరులు దానిని ప్రచురించిరి. అందుకు బాలారాం జీవితము ప్రప్రథమున వ్రాయబడెను. అందు వారు షిరిడీకి వచ్చిన విషయము చెప్పబడి ఉన్నది. 50వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की జై. కంప్లీట్.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई साई बाबा साई
బాబా సాయి